ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపిస్తాయన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో మాజీ కార్పొరేటర్లు ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మెహదీపట్నం, కార్వాన్, ఐఎస్ సదన్ ఏరియాలో మాజీ కార్పొరేటర్లు గులాబీ కండువ కప్పుకున్నారు. ఏ పార్టీలో లేని పండగ వాతావరణం టీఆర్ఎస్ లో ఉందని చెప్పారు కేటీఆర్. ఏ పార్టీ ఆఫీసులో లేని ఒక సందడి వాతావరణం అక్కడ జీహెచ్ఎంసీ ఎన్నికలు ముందున్నాయన్నట్టు కాకుండా ఆల్రెడీ గెలిచిపోయినామా అన్నట్టుగా ఉన్న ఒక పండుగ వాతావరణం కేవలం తెలంగాణ భవన్లోనే కనబడతా ఉన్నదంటే ఈ 18 నెలలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, కేసీఆర్ గారి కార్యదక్షత పట్ల, కేసీఆర్ గారి పరిపాలన దక్షత పట్ల ప్రజల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజల్లో అపారంగా పెరిగిన ఒక విశ్వాసమే దానికి కారణం. కేసీఆర్ గారు ఒకటే చెప్పిండ్రు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎవరు చేసినా చేయకపోయినా నేను మన పేద ప్రజల పక్షాన ఉంటా, వాళ్ళకు ఒక్కొక్కరికి పెద్దవాళ్లకు, వయసు మళ్ళిన వాళ్లకు 1000 రూపాయల పెన్షన్లు, 1500 రూపాయల పెన్షన్లు ఇచ్చి ఆసరాగా నిలబడతా అని చెప్పింది. ఈరోజు నిలబడ్డాడు. కానీ మన ముఖ్యమంత్రి గారు పిల్లల మీద, వారి భవిష్యత్తు మీద సోయున్న నాయకుడు కాబట్టి ఈరోజు ఎవరు అడగకపోయినా బేగంపేటలోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో ఉండే ఆయన మనవడు ఏ సన్న బియ్యంతో అన్నం తింటుండో అదే సన్న బియ్యంతో పేద బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.